అమ్మ బంగారం కాలేజ్ టైం అవుతుంది లెగమ్మా. కాలేజ్ కి వెళ్ళను. నీకోసం టెడ్డీ పేరు తెచ్చా, బిస్కెట్లు చాక్లెట్లు కూడా తెచ్చా, మొన్న నువ్వు అడిగావుగా మంకీ క్యాప్ కూడా తెచ్చా. రే కాలేజ్ టైం అవుతుంది లెగు. కాలేజ్ కి వెళ్ళను. మొన్న నువ్వు అడిగిన మందు బ్రాండ్ తెచ్చా. చెల్లి ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చినట్టు నాన్నకి చెప్పమాకు. ఏ అన్నయ్యా? నాకు 10కి 0 మార్కులు వచ్చాయి. ఓ సంతేనా? 0 పక్కన 1 పెట్టి సరిపోయింది. నాన్న ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయి. ఏమా నీకెంత వచ్చాయి? 10కి 9 మార్కులు వచ్చాయి. ఇంకొక మార్క్ ఎందుకు తగ్గింది? పోయి చదువుకో. ఏరా నీకెంత వచ్చింది? నువ్వే చూసుకో. నా కొడకా. ఏరా అన్నయ్య, నాన్న కొట్టారా? అవును. 0 పక్కన 1 పెట్టలేదా? పెట్టే అయినా కొట్టాడు. పెట్టినా కొట్టాడా? ఇంతకి ఏ సైడ్ పెట్టావు? 0కి పక్కన పెట్టా. నాన్న నేను ఫ్రెండ్స్ తో గోవాకి వెళ్దాం అనుకుంటున్నా. గోవాకా? కాళ్ళు ఇరక్కొడతా. నువ్వు ఎప్పుడు ఇంతే నాన్న, అదే చెల్లి అడిగితే ఏదైనా ఒప్పుకుంటావు. ఈ విషయంలో నువ్వైనా చెల్లైనా నాది ఒకే మాట, కాళ్ళు ఇరక్కొడతా. నాన్న నేను న్యూ ఇయర్ కి ఫ్రెండ్స్ తో పాటు గోవాకి వెళ్తా. గోవాకా? ఎందుకు? ఇప్పుడు నాన్న ఇస్తాడు చూడు చెల్లికి స్ట్రోక్. మాల్దీవ్స్ కెళ్ళు. ఓకే నాన్న. నాన్న నువ్వు బాగా కష్టపడి ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించు. ఇంకా ఎన్ని రోజులు నాన్న ఇలా పేదోళ్ళ ఉంటాం? రేయ్ మనం ఎంత కష్టపడినా ఎంత సంపాదించినా దేవుడు మనల్ని ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతాడరా. దేవుడు మనకి ఇచ్చిన దాంట్లోనే సరిపెట్టుకోవాలి. ఎంత ఉంటే అంతలోనే హ్యాపీగా ఉండాలి. ఎగ్జామ్ రిజల్ట్సా? అదేంట్రా 9 మార్కులే వచ్చాయి. నాన్న నేను బాగానే కష్టపడ్డా, కానీ దేవుడు నన్ను 9 మార్క్స్ లోనే చూడాలనుకున్నాడు. దేవుడు మనకి ఎంత ఇస్తే అంతలోనే హ్యాపీగా ఉండాలి. ఏరా ఇంకా ఎగ్జామ్ రిజల్ట్స్ రాలేదా? మా సార్ కి ఫైల్స్ వచ్చాయని చెప్పి ఇంకా ఎగ్జామ్ పేపర్స్ ఇవ్వలేదు నాన్న. నాన్న ఇదిగో. ఏంటమ్మా మీ సార్కి రాలేదా ఫైల్స్? ఇది నా పేపర్ కాదు నాన్న, అన్నయ్యవి. 0 మార్కులు వచ్చాయి. ఇప్పుడు నీకొస్తాయిరా ఫైల్స్. రేపటి నుంచి నేను కాలేజ్కి వెళ్ళను నాన్న. ఏమ్మా కాలేజీలో అబ్బాయిలు బాగోలేదా? ఏమే ఇది కాలేజ్కి వెళ్ళదంట, కానీ దీనికి పెళ్లి చేసి పంపించేద్దాం. లడ్డు కావాలా నాయనా? నాన్న నేను రేపటి నుంచి కాలేజ్కి వెళ్ళాలి నాన్న. ఏరా నీకు కూడా పెళ్లి చేసి పంపించేయాలా? ఈసారి క్లాస్ ఫస్ట్ ఎవరో తెలుసా? ఇంకెవరు? ప్రియానే. జునీద్. ఏంటి? ఆడా? ఆడా కాదు, మగ. సార్ నేను ఫస్ట్ అంటే నేనే నమ్మలేకపోతున్నా. నేను నమ్మలేకపోయాను, కానీ నువ్వు రాసిన విధానానికి నీ హ్యాండ్ రైటింగ్ కి అబ్బా ఫిదా అయిపోయాను. అదిగో మాటల్లోనే మీ అమ్మ నాన్న వచ్చారు. మీ వాడు మొదలోడు కాదండి, క్లాస్ లోనే ఫస్ట్ వచ్చాడు. ఆడి వెర్రితనం చూసి పెద్ద సుంట అనుకున్నాను, కానీ తెలివైనోడే. అబ్బబ్బా ఏం రాశాడండి. మీ ఓన్ని డైరెక్ట్ గా డిగ్రీలో జాయిన్ చేసేయండి. మీ వాడు ఒట్టి వెదవా, పనికి రానోడు, పనికి మాలినోడు అనుకున్నా, కానీ ఇప్పుడు అన్ని చూస్తుంటే నా చేత్తోనే అన్ని కొట్టాలనిపిస్తుంది. క్లాస్ లో పడుకుంటున్నావు, సిగ్గులేదా? ఏంటి ఇదంతా కళ? హోల్ క్లాస్ లో నీకే లీస్ట్ మార్క్స్ వచ్చాయి. ప్రియా ఫస్ట్ వచ్చింది. మీ క్లాస్ అందరిలో ఒకడు ఫెయిల్ అయ్యాడు. అరే మామా నువ్వే ఫెయిల్ అయి ఉంటావురా. అంత సీన్ లేదు, నేను టెక్స్ట్ బుక్ లో కాపీ కొట్టి మరీ రాశా. నువ్వే ఫెయిల్ అయి ఉంటావు. అమ్మ ఏంటి ప్రియా ఏడుస్తుంది? 100కి 99 వచ్చాయంట. 1 మార్క్ పోయిందని ఏడుస్తుంది. అబ్బో 1 మార్క్ పోతేనే ఏడుస్తారా? లేకపోతే తెలిసింది 1 మార్కు. మాకంత అదృష్టం లేదులే, మాకు వచ్చేది 1 మార్కు. రే సాయి నువ్వు జస్ట్ పాస్ అయ్యావు. ఈడు కూడా పాస్ అయ్యాడంటే మరి ఎవరు ఫెయిల్ అయ్యారబ్బా? ఫెయిల్ అయింది ఇంకెవరో కాదు, జునీద్. సార్ నేను ఎలా ఫెయిల్ అవుతాను? నేను టెక్స్ట్ బుక్ లో కాపీ కొట్టి మరీ రాశాను. సైన్స్ ఎగ్జామ్ కి సోషల్ టెక్స్ట్ బుక్ లో చూసి రాసావు. ఏ జునీద్, ఏంటి నా పక్కన కూర్చున్నావు? లంచ్ పీరియడ్ గా, అందుకే. నీ లంచ్ బాక్స్ ఏది? ఛీ, ఏంటిది? కొంచెం మంచి బాక్స్ తెచ్చుకోవచ్చుగా. The next day. ఈ జాబ్ మీ ఇద్దరిలో నుంచి ఒక్కళ్ళకే వచ్చింది. టెల్ మీ వై షుడ్ ఐ సెలెక్ట్ యు? సార్ ఐ యామ్ హావింగ్ 3 years of experience. భజన కొట్టడంలోనా?
టెల్ మీ వై షుడ్ ఐ సెలెక్ట్ యూ? సార్ ఐ మై ఫ్రెషర్. సెలెక్టెడ్. సార్ కనీసం క్వశ్చన్స్ అయినా అడగండి సార్. వాట్ లాంగ్వేజెస్ డూ యు నో? C++, జావా, పైథాన్. అబ్బో నో యూ టెల్. తెలుగు, హిందీ, బట్లర్ ఇంగ్లీష్. సెలెక్టెడ్. ఆ అమ్మాయి తప్పు చెప్పింది సార్. వాట్ ఇస్ జావా? వాట్ ఇస్ Java is- పైథాన్? వాట్ ఈస్ C++? ఏది రాదు. వాట్ ఇస్ యువర్ నేమ్? ప్రియా. సెలెక్టెడ్. పేపర్ అంతా ఖాళీగా ఉంది. రోల్ నెంబర్ 26 ఎవరు? సార్ నేనే. ఓ నువ్వా అమ్మా, మొత్తం బాగా రాశారు. సూపర్, ఎక్సలెంట్, 100 out of 100. థ్యాంక్ యూ సార్. అబ్బా అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ రాశారు. రోల్ నెంబర్ 27 ఎవరు? సార్ మొత్తం రాంగే. 0. సార్ ఏంటి సార్ ఆ అమ్మాయి ఏమి రాకపోయినా 100 వేశారు, నేను అన్ని రాసిన 0 వేశారు. జునీద్ నువ్వు నీళ్ళు వేసావేంటి? ప్రియా అసలు ఏం రాలేదు సార్, తనకేమో 100 వేశారు, నాకేమో 0 వేశారు. నీలాంటి సస్పెండ్ చేయాలి. నాన్న ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయి. అవునా, నీకు ఎంత వచ్చాయమ్మా? 50 మార్కులు వచ్చాయి. అబ్బా 50కి 50 మార్కులు వచ్చాయా? 100కి 50 మార్కులు వచ్చాయి. అయితేనే సూపర్. ఇంకా 50 మార్కులు నెక్స్ట్ ఎగ్జామ్ లో తెచ్చుకో. ఏమే అమ్మాయి తినడానికి చికెన్ బిర్యానీ చేయి. ఏరా నీకెంత వచ్చాయి? 100 out of 100 వచ్చాయి నాన్న. ఇంకో 5 మార్కులు. 5 మార్కులా? ఎక్స్ట్రా 5 మార్క్స్ ఫర్ నీట్ హ్యాండ్ రైటింగ్. ఏమే గొడ్డు కదంతే ఇటు గువ్వలా పెట్టాలి. దేవుడా నా ఫ్యూచర్ ఎలా ఉంది? సూపర్. దేవుడా నా ఫ్యూచర్ ఎలా ఉంది? వరస్ట్. దేవుడా నాకు అల్లు అర్జున్ లాంటి అబ్బాయి కావాలి. అల్లు అర్జున్ లాంటి ఎందుకు, అల్లు అర్జున్ నే తీసుకో. దేవుడా నాకు రష్మిక కావాలి. ఉప్పల్ బాల్ ఏమొద్దా? దేవుడా నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసా, కొంచెం సపోర్ట్ చేయి దేవుడా. ఇప్పటికిప్పుడు 1 million సబ్స్క్రైబర్స్ చేస్తా. దేవుడా నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసా, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకో దేవుడా. పో. ఓసే నీకు పోయింది ఒక మార్క్ కదా, ఎందుకంత ఏడుస్తున్నావు? అదే ఒక్క మార్క్ ఎక్కడ పోయిందో అర్థం కావట్లేదు. అరే నీకు వచ్చిందే 2 మార్కులు, దానికి ఎందుకు అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నావు? అదే మామ 2 మార్కులు ఎక్కడి నుంచి వచ్చాయో అర్థం కావట్లేదు. బంగారం టైం 12 అయింది, లెగరా. నీకు మిక్కీ మౌస్ కొనిస్తాను, నీకు ఐస్ క్రీమ్ కొనిస్తాను, నీ కింద జాయ్ కొనిస్తాను. దున్నపోతు టైం 12 అయింది, లెగో. నాకు కింగ్ ఫిషర్ కొనిస్తేనే లెగుస్తా. నా కొడకా, నాన్న ఈ డ్రెస్ లో నేను ఎలా ఉన్నాను? బాపు గారి బొమ్మలా ఉన్నావు. అవునవును నాన్న, ఈ సమ్మర్ హాలిడేస్ కి నేను ఫ్రెండ్స్ తో కలిసి గోవాకి వెళ్దాం అనుకుంటున్నాను. 1 కోటి రూపాయలు పంపించా సరిపోతాయా? నాన్న ఈ డ్రెస్ లో నేను ఎలా ఉన్నాను? బిచ్చగాడిలా ఉన్నావు. అవునవును నాన్న, ఈ సమ్మర్ హాలిడేస్ లో ఫ్రెండ్స్ తో కలిసి గోవాకి వెళ్దాం అనుకుంటున్నాను. గోవా 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 అవుతుంది కానీ అక్కడికి వెళ్ళు. ఎక్కడికి? పైకి. డాక్టర్ గారు రాత్రి అయితే బాగా పిత్తులు వస్తున్నాయి. డాక్టర్ గారు ఈ టానిక్ రోజుకి 2 పూటలు వేసుకో. ఇది వేసుకున్న తగ్గకపోతే ఆ టానిక్ బాటిల్ తీసుకొని పెట్టుకో. చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? నా ప్రాబ్లం ఏంటో నీకు తెలీదా? నీ ప్రాబ్లం నాకెలా తెలిసిందే? ఎందుకు అరుస్తున్నావు? నీ అమ్మ చంపేస్తాను నిన్ను. అలా హార్ష్ గా కాకుండా కూల్ గా నీకు చెప్తాగా. మీ ప్రాబ్లం ఏంటో చెప్తారా మేడం? నా మనసు బాగాలేదు, తర్వాత చెప్తా. మార్క్స్ ఎవరికైనా తక్కువ పడితే వచ్చి కరెక్షన్ చేయించుకోండి. సార్ నాకు 99 వేసారు, ఇంకా 1 మార్క్ యాడ్ అవ్వాలి సార్. సార్ నాకు ఇంకా 5 మార్క్స్ ఎక్స్ట్రా వస్తాయి సార్. నీకు 100 మార్క్స్ వచ్చాయి అమ్మా, ఇంకేంటి? 5 మార్క్స్ ఎక్స్ట్రా ఫర్ నీట్ హ్యాండ్ రైటింగ్. ఓ అవును అవును, వీడు చూడకుండా మార్క్స్ వేసేస్తున్నాడు, మనం లైన్ చేద్దాం. సార్ నాకు ఇంకా 10 మార్క్స్ రావాలి సార్. 5, 10, 15, 20, 30 కరెక్ట్ వేసారా? నన్నే మోసం చేయాలని చూస్తావా? సార్ నాకు మార్క్స్ తక్కువ వేశారు, ఇంకా యాడ్ అవ్వాలి. నీకెంత వచ్చాయరా? 1 మార్క్ వచ్చింది, ఇంకెంత రావాలి? హాఫ్ మార్క్ యాడ్ అవ్వాలి. Principal with girls. సార్ మా అమ్మాయికి ఎగ్జామ్ రాలేదు, కొంచెం మీరేం వరి అవ్వద్దు. అమ్మా నువ్వు ఎగ్జామ్ హాల్కి వెళ్ళి చిట్టీలు నేను పంపిస్తా. Principal with boys. సార్ మా అబ్బాయికి ఎగ్జామ్ రాలేదు, కొంచెం మీరేం వరి అవ్వద్దు. బాబు నేను ఇంటికి వెళ్ళిపో, సప్లీ రాసుకోవచ్చులే. Girls exam result. మన అమ్మాయికి ఈసారి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది చూడు. నాన్న నేను ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యాను. ఒక్క సబ్జెక్ట్ అంటే 6 సబ్జెక్టులు పాస్ అయ్యావా? స్వీట్ తిను. Boys exam result.
నా మీద నమ్మకంతో నాన్న ముందే స్వీట్లు తెచ్చాడు. నాన్న నేను పాస్ అయ్యాను. అదే సార్ ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడగవే. సార్ ఎగ్జామ్ కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పండి సార్. ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ చాప్టర్ సెకండ్ క్వశ్చన్, థర్డ్ చాప్టర్ థర్డ్ క్వశ్చన్. 100 out of 100 పక్కా వస్తాయి. అరే మామ సార్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడగరా. సార్ ఎగ్జామ్ కి ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్పండి సార్. ఎవ్రీ క్వశ్చన్ ఇస్ ఇంపార్టెంట్. మూసుకొని అన్ని చదవే. హలో, మీ అమ్మాయిని కిడ్నాప్ చేశా. మీ అమ్మాయి కావాలంటే 5 లక్షలు పంపించండి. నా ఆస్తంతా నీకే ఇచ్చేస్తాను. మా అమ్మాయిని ఏం చేయొద్దు. హలో, మీ అబ్బాయిని కిడ్నాప్ చేశా. మీ అబ్బాయి కావాలంటే 5,000 పంపించండి. ఏరా కిడ్నాప్ కి కొత్త 5,000 కాదు 10,000 ఇస్తా. ఆడిని నువ్వే ఉంచుకో. అన్నమ్మ అమ్మని అడగండి. అమ్మ అమ్మకి నేనంటే చాలా ఇష్టం. అమ్మ మీ అబ్బాయి కావాలంటే 5,000 పంపించు అర్జెంటుగా. 5,000 కాదు కానీ 500 ఇస్తా. పంపిస్తే పంపు, లేదంటే నువ్వే ఉంచుకో. అమ్మాయిలు కాపీ చేసినప్పుడు. హలో సార్, మీ అమ్మాయి ఎగ్జామ్ హాల్లో కాపీ చేస్తుంది. మీరే ఏదో ఒకటి చేయాలి. నేను చూసుకుంటా అండి. ఏంటి ఎగ్జామ్ హాల్లో కాపీ చేస్తున్నావంట? ఏ వయసులో కాకపోతే ఏ వయసులో కాపీ చేస్తావులే. అదే అబ్బాయిలు కాపీ చేస్తే ప్రిన్సిపల్ గారు చెప్పండి. ఏంట్రా చెప్పేది? మీ అబ్బాయి ఎగ్జామ్ హాల్లో కాపీ చేస్తున్నాడు. ముందు ఆడికి ఏదని చెప్పాడు. అబ్బా ఎగ్జామ్ రాసేసి బాగా బాడీ పెయిన్స్ వచ్చేసాయి. అమ్మా వేడి నీళ్ళు పెట్టు. నాన్న ఇవాళ స్కూల్లో ఏమైందో తెలుసా? చెప్పు. ఎగ్జామ్ ఎవ్వరు సరిగ్గా రాయలేదు. నేనే బాగా రాశాను. ఈసారి కూడా ఇండియా టాప్ ఫస్ట్ ర్యాంక్ నాకే అంట. బయట టాక్. ఎగ్జామ్ హాల్లో కాపీ చేసిందే కాక ఇక్కడికి వచ్చి నాటకాలు చేస్తావా రే? ఏరా పిల్లలు పెద్దయిన తర్వాత ఏమవుతారు? ఈ అబ్బాయిలు అందరూ సైలెంట్ గా ఉండండి. ప్రియా కొంచెం మెల్లగా మాట్లాడుకో. ఓకే. క్లాస్ లో తుమ్ముతావా? అమ్మాయి వాటర్కి వెళ్ళా. ఒక్కదాని ఏం వెళ్తావు? ఎవరైనా తోడుగా తీసుకెళ్ళు. అమ్మాయి అర్జెంట్ గా టాయిలెట్ వస్తుంది, వెళ్ళనా? ఎక్కడికి రా వెళ్ళేది? మూసుకొని ఇక్కడే కూర్చో. రే జునీద్ క్లాస్ చూస్తూ ఉండరా, ఇప్పుడే వస్తాను. ఓకే సార్. రే బాయ్స్ మీరందరూ గేమ్స్ ఆడుకోండి పండి. ఓకే మామా. అబ్బాయి మేము కూడా గేమ్స్ ఆడుకోమా? ఎక్కడికి వెళ్ళేది? మూసుకుని కూర్చో. బాయ్స్ అందరు ఎక్కడికి వెళ్ళారా? నేను బాయ్స్ కి గేమ్స్ రేట్ డిక్లేర్ చేశాను సార్. నువ్వేమట్రా డిక్లేర్ చేయడానికి? రే నాన్న ప్రోగ్రెస్ రిపోర్ట్ వచ్చింది. అమ్మా నువ్వు పాస్ ఆఫ్ ఎలా? రేపటి నుంచి ఇంట్లో అంట్లు కడుక్కో. ఏరా నువ్వు పాస్ ఆఫ్ ఎలా? ఫెయిల్. ఏడ్చింది చాలులే, పద సినిమాకి వెళ్దాం. నేను రాను. ఇంటర్వెల్ లో పాప్కార్న్ కొనిస్తా. అమ్మాయిలు తప్పు చేస్తే. హలో హలో సార్, మీ అమ్మాయి ఇంకా ఎగ్జామ్ ఫీజు కట్టలేదు. రేపు పంపిస్తాను సార్. నిన్న ఎగ్జామ్ ఫీజు ఇచ్చానుగా, ఎందుకు కట్టలేదు? మళ్ళీ ఇస్తానులే, రేపు కట్టే. అదే అబ్బాయిలు తప్పు చేస్తే. ప్రిన్సిపల్ గారు చెప్పండి. ఏంట్రా చెప్పేది? మీ అబ్బాయి అసలు స్కూల్ కే రావట్లేదు. ఆడింకా ఎగ్జామ్ ఫీజు కూడా కట్టలేదు. ముందు అది ఏడు. సరేనండి. అబ్బా చదివి చదివి బాగా ఆకలేస్తుంది. అమ్మా బిర్యానీ. నిన్న ఎగ్జామ్ ఫీజు ఇచ్చాక కట్టావా? ఇప్పుడు నిజం చెప్పు. నేను తినిపిస్తారా నీ బిర్యానీ? రే అమ్మా నీకు స్వర్గంలో సీట్ వచ్చింది. కానీ నీ ఫ్రెండ్స్ అందరూ నరకంలో ఉన్నారు. సర్లే వాళ్ళని కూడా స్వర్గానికి షిఫ్ట్ చేస్తా. వద్దు దేవుడా, నాకు కొంచెం ప్రైవసీ కావాలి. బాయ్. రే నీకు స్వర్గంలో సీట్ వచ్చింది. కానీ నీ ఫ్రెండ్స్ అందరూ నరకంలో ఉన్నారు. వద్దులే దేవుడా, నేను నరకానికి వెళ్ళిపోతా. నేను ఇప్పుడే వస్తాను. ఎవ్వడైనా కాపీ కొట్టాడో పుచ్చ పగిలిపోద్ది. అవే నాకు 4th క్వశ్చన్ చూపివా? సార్ చూస్తే తిడతారు. నేను చూపిను. సార్ ఇక్కడ లేరుగా, ప్లీజ్ చూపి. సర్లే నువ్వు నాకు 5th క్వశ్చన్ చూపి, నేను నీకు 4th క్వశ్చన్ చూపిస్తా. వద్దులే, ఎవరిది వాళ్ళు రాసుకుందాం. అరే మామ కొంచెం చూపిరా. నీకు వచ్చింది రాయరా, మిగతాది నేను చూపిస్తా. నాకు తెలిసింది నా పేరు నా రోల్ నంబర్ అక్కడి వరకు రాశాను. మిగతాది నువ్వే చూపించాలరా. అదేంట్రా క్వశ్చన్ ని తిప్పి తిప్పి రాసావు? 100 మార్క్స్ పక్కా. అరే సార్ వస్తున్నట్టున్నారు, నువ్వు కవర్ చేసుకో. నువ్వు రాసుకోరా, నేను చూసుకుంటా. అమ్మాయిలు స్కూల్లో అల్లరి చేస్తే.
హలో హలో సార్, మీ అమ్మాయి స్కూల్లో బాగా అల్లరి చేస్తుంది, మీరే చూసుకోవాలి. నేను చూసుకుంటాను. ఏంటి స్కూల్లో అల్లరి చేస్తున్నావంట? ఈ వయసులో కాకపోతే ఏ వయసులో అల్లరి చేస్తావులే? అదే అబ్బాయిలు అల్లరి చేస్తే? హలో ఏంట్రా? హలో, మీ వాడు చేసే అల్లరికి స్కూల్లో అందరు కంప్లైంట్ ఇస్తున్నారు. చదువు మీద కొంచెం కూడా శ్రద్ధగా లేదు. నేను చూసుకుంటాను. అబ్బా, చదివి నీరసం వచ్చేసింది. అమ్మా బూస్ట్. నాన్న, ఇవాళ స్కూల్లో ఏమైంది తెలుసా? సార్ క్వశ్చన్ అడిగితే ఎవరు ఆన్సర్ చెప్పలేదు, అన్నిటికీ నేనే ఆన్సర్ చెప్పాను. ఈసారి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ నాకే వచ్చిందని అందరూ అనుకుంటున్నారు. స్కూల్లో వేషాలు వేసింది కాక ఇక్కడికి వచ్చి నాటకాలు చేస్తావు రే. ఏంటమ్మా ఇవాళ బాగా సంతోషంగా ఉన్నావు? దేవుడా, నా స్వర్గంలో ఒక అబ్బాయి బాగా నచ్చాడు, అబ్బాయిని పెళ్లి చేసుకుంటా. సరే. ఏంట్రా? దేవుడా, నాకు నరకంలో ఒక రాక్షసి బాగా నచ్చింది. రే, తన క్యాస్ట్ వేరు నీ క్యాస్ట్ వేరు రా. నాకు క్యాస్ట్ ఫీలింగ్ లేవు, కానీ వాళ్ళ ఆయనకి ఆ ఫీలింగ్ ఉంది. ఈ రాక్షసి కూడా కత్తిలాగా ఉంది. హలో, ఎక్స్క్యూజ్ మీ. నా పెన్ ఎవరు తీశారు చెప్పండి, మీకు దండం పెడతా. రేయ్, నా పెన్ తీసినోడు చెక్క. ఫస్ట్ పీరియడ్ మ్యాథ్స్ సార్ వచ్చారు. పొద్దున్నే ఈ పంది పిర్రలోడు వచ్చాడేంట్రా? ఏమైందో తెలుసా? నన్ను డిస్టర్బ్ చేయమాకు, పోబే. అంటావా? ఇంకా నీతో జన్మలో మాట్లాడను. రే పిచ్చి నా కొడక. రే, క్యాంటీన్కి వెళ్దామా? సరే పదా. అమ్మాయిలు స్కూల్ బంక్ కొట్టినప్పుడు. హలో హలో సార్, మీ అమ్మాయి వాళ్ళ స్కూల్ బంక్ కొట్టి సినిమాకి వెళ్ళింది. సరేనండి, నేను చూసుకుంటాను. స్కూల్ ఎందుకు బంక్ కొట్టావు? ఈ వయసులో కాకపోతే ఏ వయసులో బంక్ కొడతావులే? అదే అబ్బాయిలు స్కూల్ బంక్ కొడితే. హలో హలో సార్, మీ అబ్బాయి వాళ్ళ స్కూల్ బంక్ కొట్టి రోడ్డు పైన గోళీలు ఆడుతున్నాడు. నేను చూసుకుంటాను. అబ్బా, ఇవాళ చదివి నీరసం వచ్చేసింది. అమ్మా, హాలిక్స్ పట్టుకురా. స్కూల్ ఎందుకు బంక్ కొట్టావురా? నాన్న, అంటే అది నీకు మళ్ళీ పునర్జన్మని ప్రసాదిస్తున్నాను. నువ్వు మళ్ళీ మీ ఫ్యామిలీలోనే పుడతావా, లేదా అంబానీ ఫ్యామిలీలో పుడతావా? నేను ఎలాన్ మస్క్ ఫ్యామిలీలో పుడతా దేవుడా. రే, నీకు మళ్ళీ పునర్జన్మని ప్రసాదిస్తున్నాను. అన్నీ మూసుకొని మళ్ళీ మీ ఫ్యామిలీలోకే వెళ్ళు. బ్రో, వెళ్ళిపోతున్నావా? ఏయ్, దేవుడా, నేను ఈ నరకంలోనే ఉంటాను. ఈ రాక్షసులే నా ఫ్యామిలీ. బాయ్. మరియా, క్లాస్ చూస్తుండమ్మా, ఇప్పుడే వస్తాను. అమ్మాయి, నేను ఎప్పుడు మాట్లాడాను? ఇప్పుడు మాట్లాడావుగా. అజయ్, ఆకలేస్తే లంచ్ బాక్స్ తిను. క్లాస్ లో లంచ్ బాక్స్ తింటావా? సారే బెటర్ రా. రేజుని క్లాస్ చూస్తూ ఉండు, ఇప్పుడే వస్తాను. నేను మాట్లాడిపోయినా నా పేరు రాస్తావా? ఇప్పుడు చూడు ఏం చేస్తాను. నువ్వు వెళ్ళి కూర్చోరా. అమ్మా రే, ఎందుకమ్మా క్లాసులో అల్లరి చేస్తున్నావు? సార్, జునీద్ హోంవర్క్ చేయలేదు. రే జునీద్, హోంవర్క్ చేయలేదా? సార్ అది ఏంటి దేవుడా, స్వర్గంలో ఎంజాయ్ చేస్తుంటే డిస్టర్బ్ చేసావు. మీ అమ్మ, మీ నాన్న, మీ అక్క, మీ తమ్ముడు, మీ చుట్టాలు అందరూ నరకంలో ఉన్నారు. వెళ్ళి కలిసిరా అమ్మా. నేను ఇక్కడ లేనని చెప్పు దేవుడా. హాయ్ దేవుడా, వాట్సాప్. ఆడెవడో ర్యాపిడో అన్నంట, నువ్వు తెలుసంట, కలుస్తా అంటున్నాడు. ర్యాపిడో అని వచ్చాడా? ఎక్కడున్నాడు? నరకంలో ఉన్నాడు, కానీ నువ్వు అక్కడికి వెళ్తే మళ్ళీ స్వర్గానికి రాలేవు. ర్యాపిడో అన్నకన్నా నాకు స్వర్గం ఎక్కువ కాదు దేవుడా. మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు? లిఫ్ట్ లిఫ్ట్. నా సైకిల్ మీద లిఫ్ట్ ఇవ్వనా? రా బండెక్కు, నా స్కూటర్ మీద లిఫ్ట్ ఇస్తా. కమ్ ఆన్, ఐ విల్ గివ్ యూ లిఫ్ట్. రామ్మా, నా ట్రైన్ ఎక్కువ లిఫ్ట్ ఇస్తా. నా ఫ్లైట్ ఎక్కండి, లిఫ్ట్ ఇస్తాను. లిఫ్ట్ లిఫ్ట్. ఏ పోరా బోషడికే. హాలిడేస్ లో హోంవర్క్ ఇచ్చాను, అందరూ చేశారా? హోంవర్క్ చేయలేదు సార్. అయ్యో, చిన్నదానికి ఏడుస్తారమ్మా, నేనేమనలే, కూర్చో. సార్, నేను హోంవర్క్ చేయలేదు సార్. హాలిడేస్ లో హోంవర్క్ చేయకుండా ఏ గడ్డి పీకుతున్నావురా? సార్, నేను ఇంటికి వెళ్ళిపోతాను సార్. ఏమైందమ్మా? పర్సనల్ ప్రాబ్లం. ఓకే, జాగ్రత్తగా వెళ్ళమ్మా.
సార్ నేను ఇంటికి వెళ్ళిపోతాను సార్. ఎందుకురా? పర్సనల్ ప్రాబ్లం. నీకు పర్సనల్ ప్రాబ్లం ఏంట్రా? దేవుడా నాకు స్వర్గంలో బోర్ కొడుతుంది, అలా వేరే లోకానికి వెళ్ళా. నా పుష్పక విమానం తీసుకెళ్ళు. దేవుడా నాకు నరకంలో బోర్ కొడుతుంది, నేను అలా తిరిగిరానా? కొడితే గింగిరం తిరుగుతావు. దేవుడా నేను దేవర సినిమా చూడాలి. ఐనాక్స్ ఓకేనా? దేవుడా నేను దేవర సినిమా చూస్తాను. ఏ అబ్బా. దేవుడా నాకు పెళ్లి చేసుకోవాలని ఉంది. ఎవరక్కడ? స్వయంవరం ఏర్పాటు చేయండి. దేవుడా నాకు కూడా పెళ్లి చేసుకోవాలని ఉంది. ఎవరక్కడ? ఈయన తీసుకెళ్లి వేడి వేడి నూనెలో వేయండి. అమ్మా నీ ఫ్రెండ్స్ అందరు ఇప్పుడు నరకంలో ఉన్నారు, మరి నువ్వు నరకానికి వెళ్తావా స్వర్గానికి వెళ్తావా? స్వర్గానికి వెళ్తా దేవుడా. నాయనా నీ ఫ్రెండ్స్ అందరు ఇప్పుడు నరకంలో ఉన్నారు, మరి నువ్వు నరకానికి వెళ్తావా స్వర్గానికి వెళ్తావా? హ్మ్, నరకంలోకే వెళ్తా దేవుడా. మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు? అవే నీ హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది కదా, నా బుక్ మీద నా పేరు రాయవా? ఎక్స్క్యూజ్ మీ, మనం కలిసి 3 years అయింది, ఈ లోపల పేరు రైపో సూపర్ ఏంటి? ఏం చేస్తున్నావు? అరే మామా నేను మ్యాథ్స్ మేడం కి లవ్ లెటర్ రాస్తున్నారా? పెన్లో ఇంకా అయిపోయింది, నీ దగ్గర పెన్ ఉంటే ఇవ్వరా? పెన్నా? అబ్బా పెన్ లేదురా. నా రక్తంతో రాయరా. మన ఫ్రెండల్లే ఇంకెవడు? నేను ఎక్కడ ఉన్నాను? నువ్వు స్వర్గంలో ఉన్నావు. మా అమ్మ, మా నాన్న, నా అక్క, నా చెల్లి, నా 10 మంది బాయ్ ఫ్రెండ్. నేను ఎక్కడ ఉన్నాను? నువ్వు నరకంలో ఉన్నావు. నిజమా? అయితే ఇవాళ నేను నరకాన్ని ఎక్స్ప్లోర్ చేస్తా. ఎవరది చెలికత్త కత్తిలాగుంది? చెలికత్త కాదురా, రాక్షసిరా. నానా నాన్నా బాత్రూమ్ లో ఉన్నారా? అర్జెంట్ గా బయటికి రా నాన్న. ఏంట్రా కుక్కలా అరుస్తున్నావు? నేను ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చేసుకున్నాను అన్న. నిజమా? ఇది మాట్లాడు ఇంగ్లీష్. నాన్న నాకు హిందీ మాట్లాడడం వచ్చేసింది. అవునా? ఇది మాట్లాడు. భయ్యా తోడా ప్యాజ్ దాలో. నువ్వు సూపర్ రా తల్లి, నా ఆస్తందా నీకే. దేవుడా నేను చదవకపోయినా నాకు మంచి మార్కులు రావాలి. స్టేట్ ఫస్ట్ ర్యాంక్, ఇండియా ఫస్ట్ ర్యాంక్ నీకే. దేవుడా నేను చదవకపోయినా నాకు ఫస్ట్ ర్యాంక్ రావాలి. మూసుకొని చదువుకో. దేవుడా నాకు ఫోన్ కావాలి. ఐఫోన్ ఓకేనా? దేవుడా నాకు ఫోన్ కావాలి. ఇదిగో తీసుకో. దేవుడా నాకు రిచ్ భర్త కావాలి. వీళ్ళ ముగ్గురులో ఎవరు కావాలో కోరుకో. ముగ్గురు కావాలి. దేవుడా నాకు రిచ్ భార్య కావాలి. నీ ముచ్చు మొహానికి రిచ్ భార్య కావాలా? ఎవరో ఒకళ్ళు వస్తారులే. నాన్న ఇవాళ రిజల్ట్స్ నాకు చాలా భయం వేస్తుంది. భయపడక నాన్న, నువ్వు స్టేట్ ఫస్ట్ వచ్చినా నీకు స్కూటీ కొనిస్తా, నువ్వు కాలేజ్ ఫస్ట్ వచ్చినా నీ స్కూటీ కొనిస్తా. ఫెయిల్ అయ్యా నాన్న. ఏ ఎగ్జామ్ కాకపోతే వేరే ఎగ్జామ్. ఏ ఎగ్జామ్ రిజల్ట్స్ కాంట్ డిసైడ్ మై డాటర్ లైఫ్. ఏ స్కూటీకి తీసుకుని ఎంజాయ్ చెప్పు. నాన్న ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేసాయి. ఈడు ఎలాగో ఫెయిల్ అయి ఉంటాడు. 1000కి 999 వచ్చాయి నాన్న. ఆ ఒక్క మార్క్ ఎందుకు పోయింది? ఏంట్రా నాన్న ఏడుస్తున్నావు? దేవుడా నాకు నరకంలో అంత కంఫర్ట్ గా లేదు, నేను స్వర్గంకి వెళ్ళిపోతా. దీనికే ఏడవాలా? నువ్వు స్వర్గంకి వెళ్ళిపో, నేను చూసుకుంటా. థ్యాంక్ యూ దేవుడా. దేవుడా నాకు ఇక్కడ కంఫర్ట్ గా లేదు, నేను స్వర్గంకి వెళ్ళిపోతా. కాళ్ళు ఏదో కొడతా. ఏమైందిరా బుజ్జి? దేవుడా హోమ్ సిక్. ఓ సంతేనా, 10 రోజులు భూమి మీదకి వెళ్ళిరా. థ్యాంక్ యూ దేవుడా. దేవుడా నాకు కూడా హోమ్ సిక్. చెప్పెట్టు కొడతా. మూసుకొని ఇక్కడే పడి ఉండు. నీ మంచితనం చూసి ఒక వరం ఇస్తున్నా, ఏదైనా కోరుకో. అయితే నేను మళ్ళీ భూమి మీదకి వెళ్ళిపోతా. ఓకే రే, నీకు కూడా ఒక వరం ఇస్తున్నా, ఏదైనా కోరుకో. మా ఫ్రెండ్స్ ని కూడా నరకాన్ని తీసుకొచ్చే దేవుడా.